ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చాలా కష్టమైన పని ఏదైనా ఉందా అంటే అది క్షమించడం. ఈరోజు నీవు కూడా నీ సహోదరుని క్షమించడానికి చాలా ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనములు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ యొక్క అపరాధములు క్షమించడు. ఈరోజు నీవు ఎలాంటి పాపం చేసినా సరే దేవుడు మాత్రం నిన్ను వెంటనే క్షమించాలి. నీవు మాత్రం నీ సహోదరుడు నీ ఎడల చేసిన తప్పును క్షమించవు. నీ పట్ల దేవుడు కరుణ చూపించాలి. నీవైతే కరుణ జాలి లేకుండా నీ సహోదరుడి పట్ల నీవు ప్రవర్తిస్తావు. నీవు గనక ఇలా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ విధంగా ఇతరులను కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరుని నీవు హృదయపూర్వకంగా క్షమించాలి, కరుణ చూపించాలి. నీవు గనక అలా లేకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆమేన్.